మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మనది భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థ. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్కన ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి పెత్తనం ఏ ఏ విషయాల్లో ఉంటుందనేది, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి పెత్తనం ఏ ఏ విషయాల్లో ఉంటుందనేది రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడింది. ఒకళ్ళ పనుల్లో ఒకళ్ళు జోక్యం చేసుకోకూడదని కూడా రాజ్యాంగంలో రాయబడింది. అంటే సావరెనిటీ, సర్వసత్తాకత కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రాలకు కూడా తమ తమ పరిధుల్లో ఉంటుంది. ఇరిగేషన్, సాగునీటి రంగం నిర్వహణ, వ్యవసాయం అనేవి కేవలం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలు. దాంట్లో కేంద్రం జోక్యం కానీ కేంద్రం పెత్తనం కానీ ఉండకూడదు. కానీ అంతర్రాష్ట్ర నదీ సమస్యలు కేంద్రానికి సంబంధించినవి. ఎందుకంటే నదులు ఒక రాష్ట్రం దాటి ఒక రాష్ట్రంలోకి ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి. అందుకనే అంతర్రాష్ట్ర నదుల్లో ఉన్న నీళ్లని రాష్ట్రాలు ఎలా పంచుకోవాలి అని ప్రతి 20 ఏళ్లకి 30 ఏళ్లకి ఒకసారి ట్రిబ్యునళ్ళు వేసి ఈ రాష్ట్రాల మధ్యన పంపకాలు చేస్తారు. ఆ చేసిన పంపకాలని అందరికీ ఆమోదయోగం అయితే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ జారీ చేసింది ఫైనల్. దాన్ని ఇంకా ప్రశ్నించడానికి వీల్లేదు. అది సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాని మీద ఇంకా అప్పీల్ ఉండదు. ఇలాంటి నోటిఫికేషన్ మనకి చివరిసారిగా 1976లో బచావత్ ట్రిబ్యునల్ యొక్క తీర్పు నోటిఫికేషన్ జారీ అయింది. అంటే ఆ తీర్పు ఫైనల్. దాన్ని ఎవరు వ్యతిరేకించడానికి వీల్లేదు, ఉల్లంఘించడానికి వీల్లేదు. అది శాసనం. ఆ తర్వాత జరిగిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు 2010లో ఏదైతే తీర్పు ఇచ్చారో దాని మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసి సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చింది. గత 13 సంవత్సరాలుగా ఆ స్టే కొనసాగుతోంది. ఆ కేసు ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. కాబట్టి దాని మీద స్టే ఉంది కాబట్టి నోటిఫికేషన్ రాలా, అది శాసనం కాలా. కాబట్టి ఈ రోజుకి మనం అందరం కృష్ణానది జలాలను వాడుకోవాల్సిన రాష్ట్రాలన్నీ ఖచ్చితంగా పాటించాల్సినటువంటి తీర్పు కేవలం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు మాత్రమే. ఆ తీర్పు ప్రకారం ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు వాడుకునే హక్కు ఉంటే అన్ని నీళ్లు వాడుకోండి. అందులో ఎవ్వరూ అభ్యంతరం పెట్టరు. కానీ స్టేలో ఉన్నటువంటి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలని స్టే తొలగకుండానే, సుప్రీంకోర్టు తన తుది తీర్పు ఇవ్వకుండానే మేము అమలు చేసేస్తాం, మేము ప్రాజెక్టులు కట్టేస్తామంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అది ఖచ్చితంగా రాజకీయ క్రీడా విన్యాసమే తప్ప ఇది రైతులకు కానీ వాళ్ళ రాష్ట్రాల్లో ప్రజలకు ప్రయోజనం చేసేటటువంటి పని ఏమాత్రం కాదు. ముందు ప్రజలు గుర్తించాల్సింది ఇది. కర్ణాటక ప్రభుత్వం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆల్మట్టి ఎత్తుని 519 నుంచి 524 చేస్తాం, 70,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా భూమిని సేకరించి నీళ్లు నిల్వ చేస్తామని అంటే అది కేవలం రాజకీయాల కోసం మాట్లాడే విషయమే తప్ప దానికి ఏమాత్రం చట్టబద్ధత లేదు, అది అమలు అయ్యే ప్రసక్తి లేదు. దీని మీద కిందున్నటువంటి రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసి స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపించి, అయ్యా మీరు 524కి నీళ్లు నింపితే మా రాష్ట్రంలో పొలాలు మునిగిపోతాయి కాబట్టి మీరు అనుమతులు లేకుండా ఆ నీళ్లు ఆ స్థాయికి నింపడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోవడానికి తయారవుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నపాటి చొరవ చివరి రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉండొద్దా అని చెప్పి ఒకసారి ప్రజలను ఆలోచించబడి. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం. నీళ్లు అందరికీ కావాల్సిందే. ఈ దేశంలో ప్రజలందరూ మనవాళ్లే, ఎవరికి తారతమ్యాలు లేవు. తెలంగాణ ప్రజలు మనకి ఎంత అన్నదమ్ములో కర్ణాటక ప్రజలు కూడా అంతే అన్నదమ్ములు. కానీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థి పార్టీల మీద ఒక పై ఎత్తు సాధించుతామనే అపోహలతో ప్రజలను మభ్యపెట్టొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. ఆంధ్రప్రదేశే కాదు, ఏ రాష్ట్రం కూడా, ఏ రాష్ట్ర ప్రజలు కూడా మిగిలిన రాష్ట్రాలకి చట్టబద్ధంగా వచ్చే హక్కుల గురించి ఎవరో అభ్యంతరం పెట్టకూడదు. ఇది భావోద్వేగాలకు సంబంధించిన విషయం కాదు. రాష్ట్రాలు తమలో తాము నీళ్ళు ఎలా పంచుకోవాలో ఒక నిర్ణయానికి రాలేరు కాబట్టి ఒక జడ్జి గారికి, ట్రిబ్యునల్కి ఆ పని అప్పచెప్పాం. ఆయన ఇచ్చిన దాని మీద సుప్రీంకోర్టు స్టే ఉంది. సుప్రీంకోర్టుకి ఫైనల్గా చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత ఎవరి ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకోవచ్చు. ఏం తొందర వచ్చింది ఈ లోపల? ఏమీ లేదు. స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్
అడ్వాంటేజ్ కోసం, మైలేజ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప ఇవి ఇంకొకటి కాదు. ఈ రోజున తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మీకు ఇప్పటికే కేటాయించినటువంటి నీళ్లు ఆఖరి పొలాల వరకు తడిపే పరిస్థితి ఈ రోజున మీ ప్రభుత్వం కల్పించిందా అని చెప్పి ముందు మీ ప్రభుత్వాన్ని అడగండి. భీమా ప్రాజెక్టు కట్టారు, నెట్టింపాడు ప్రాజెక్టు కట్టారు, కల్వకుర్తి ఎత్తిపోతలు కట్టారు. ఎస్ఎల్బీసీలో మొన్న మిషన్ ఇరుక్కుపోయి కొండ విరిగి పడిపోయి మనుషులు చచ్చిపోయి ఇవాళ కూడా వాటి శవాలు బయటికి తీసే పరిస్థితి లేదు. ఎన్ని దశాబ్దాల నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం దవ్వుతున్నారో అడగండి ప్రభుత్వాన్ని. అంత చేతగానితనంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజున లేని హక్కుల మీద ఒక జీవో జారీ చేసి ప్రజల్లో ఏదో పేరు సంపాదించాలని, లేకపోతే దక్షిణ తెలంగాణకి తిరుగులేని నాయకత్వం వహించాలి అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే అది సమాఖ్య వ్యవస్థకి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. మన రాష్ట్రం విషయానికి వస్తే బచావత్ ఇచ్చినటువంటి నీళ్లు కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఇచ్చినటువంటి నీళ్లు కానీ, ప్రాజెక్టులు కానీ వాటిని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకున్నామని మనల్ని కూడా మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము ఇదే వేదిక మీద నుంచి 2-3 సార్లు చెప్పాం, ఎప్పుడో తయారైపోయినటువంటి ఎస్ఆర్బీసీ కెనాల్ కింద ఇంకా 40,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందండి. 250 కోట్లు ఖర్చు పెడితే చాలు, తొందరగా ఖర్చు పెట్టి వాళ్ళకి నీళ్లు ఇవ్వండి అని. ఇవాళ ఆ పని చేయకపోవడం వలన శ్రీశైలంలో అవసరాన్ని మించిన నీళ్లు ఉన్నప్పటికీ కూడా వాటిని వాడుకోలేకపోతున్నాం. మనకిచ్చినటువంటి 500 టీఎంసీలు కూడా మనం వాడుకోలేకపోతున్నాం. 512 రాయలసీమలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నా కానీ పంట భూములకి నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. గండికోట కింద పంట కాలువలు లేవు, ఎస్ఆర్బీసీ కింద పంట కాలువలు లేవు, గాలేరు నగరి ప్రధాన కాలువలే లేవు, రిజర్వాయర్లని పట్టించుకునే పరిస్థితి లేదు. గండి పడిపోయి అలగనూరు రిజర్వాయర్ ఇవాళకి కూడా పనికి రాకుండా పోయింది. పెన్నా అహోబిళం రిజర్వాయర్ పరిస్థితి అట్లాగే ఉంది. 10 సంవత్సరాల తర్వాత గోరకల్లు రిపేర్ చేయడానికి మొన్న డబ్బులు రిలీజ్ చేసామంటున్నారు. అది ఎప్పటికి పూర్తి చేస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నీళ్లను ఉపయోగించుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడి పిల్లలు ఎదుగుదల కూడా లేదు, వాళ్ళు పెరగటంలా, వాళ్ళకి తిండి పెట్టినా కానీ పెరిగే పరిస్థితి లేదు. నీళ్ళంతా ఫ్లోరోసిస్తో నిండిపోయి ఉన్నాయి. అలాంటిది వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు 30 ఏళ్ల నుంచి తీరిక లేదు. దానికి 5,000 కోట్లు ఖర్చు పెడితే 4.5 లక్షల ఎకరాలని 30 లక్షల మంది ప్రజలకి తాగునీటిని ఇచ్చే అవకాశం ఉన్నా కానీ మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడంలా నిన్న వ్యవసాయం మీద, ఇరిగేషన్ మీద శాసనసభలో ఒక చర్చ జరిగినట్టుగా విన్నాం. దానిలో ఎక్కడా వీటి గురించి ఊసే లేదు, ఎప్పటికి పూర్తి చేస్తారో లేదు. అదేమంటే అన్ని పునాదురాళ్ళు నేనే వేశాను, అన్నీ నేనే పూర్తి చేస్తాను అంటారే తప్ప ఏది పూర్తి చేస్తారో, ఎప్పటికి పూర్తి చేస్తారో ఏ వివరాలు ఇవ్వలేదు. ఎంత ఖర్చు పెట్టబోతున్నారో వివరాలు లేవు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవ్వకపోతే వచ్చే నష్టం ఆ ఎదగని పిల్లల్ని తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ ఎలా భరించాలి అని చెప్పి అడుగుతున్నాం. ఇది మన పరిస్థితి, తెలంగాణ పరిస్థితి అది, కర్ణాటకలో పరిస్థితి అది. కాబట్టి మేము మొదటి నుంచి చెబుతున్నది ఇదే, నీళ్ళు అనేవి చాలా ప్రెషియస్, విలువైనవి. వ్యవసాయం మనకు ముఖ్యమైనటువంటి ఆదాయ వనరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ కంటే హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి వ్యవసాయం ప్రధానమైనటువంటి ఉపాధి రంగం. ఇక్కడ వ్యవసాయం కోసం ఖర్చు పెట్టకుండా మేము అది చేసేస్తాం అంటే ప్రజలకి జీవనోపాధి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పి అడుగుతున్నాం. ఇవేవి పట్టించుకోకుండా మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం, మేము అభ్యంతర పెట్టమని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ ఏమాత్రం హక్కు లేదు అని సవినయంగా మనవి చేస్తున్నా. ఇది ఆయన సొంత ఆస్తి కాదు. ఆంధ్రప్రదేశ్ 4 కోట్ల మంది ప్రజల నీటి హక్కుల సమస్య. ఇదేమి సుబ్రహ్మరెడ్డి గారికి 5,700 కోట్లు రుణం మాఫీ చేసిన విషయం కాదు. ఇది వ్యక్తిగతమైన విషయం కాదు, ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఆ విషయంలో మీరు తొందరపడి మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మేము అభ్యంతర పెట్టము అని చెప్పి ఎలా అంటారు అని చెప్పి అడుగుతున్నాం. మీరు ఆ మాట అన్నారు కాబట్టే ఈ రోజున వాళ్ళు GO 34 జారీ చేస్తే మీరు మాట్లాడకుండా ఊరుకున్నారా? అదే మాట కర్ణాటక కూడా వర్తిస్తుంది కాబట్టి ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నామంటే మీరు మాట్లాడకుండా ఊరుకుంటున్నారా? ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి, మనం ఏమైపోతామని. కాబట్టి మిత్రులారా, ఇది
తెలంగాణ జీవో ఈ రోజున అదేమి ఇంప్లిమెంట్ అయ్యేది కాదు, పాడు కాదు. దానికి చట్టబద్ధత ఉండదు, అది రాజ్యాంగబద్ధమైంది కాదు. దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు స్టే తీసుకురావాలి. ప్రభుత్వాలు తీసుకురాకపోతే ప్రైవేటు సంస్థలు, ప్రజా సంఘాలైనా సరే వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి చొరవ ఉందో లేదో, చిత్తశుద్ధి ఉందో లేదో వాళ్లే నిరూపించుకోవాలి. ఆ జీవోను చూపించి రాయలసీమ ప్రజల్ని బెదరగొట్టి బనకచర్ల ప్రాజెక్ట్ అనే గుదిబండని ఆంధ్రప్రదేశ్ మెడక చుట్టడానికి ఇది ఒక మెగా ప్లాన్ అన్నది కూడా మాకు అనుమానం వస్తూ ఉంది. ఈ రోజున మీరు 3000 టీఎంసీల నీళ్లు, గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయే అని చెప్పి ఎప్పుడు అదే పాడిన పాట పాడుతూ ఉంటారు. ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు 900 టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినాయి. దాన్ని ఏం చేశారు? అదెందుకు వాడుకోవట్లేదు? ప్రాజెక్టులు కట్టినా కూడా ఆ నీళ్లను ఎందుకు వాడుకోలేకపోతున్నారు? అది ఆలోచించండి, దానికి సమాధానం చెప్పండి ముందు. అదిగాక మిత్రులారా, ఇంకొక విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నదులు సముద్రంలో కలవడం అనేది ఒక ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన ప్రాసెస్. నది నీళ్ళు వచ్చి సముద్రంలో కలవకపోతే సముద్రపు ఉప్పు నీళ్లు వెనక్కి తన్నుకొచ్చి మండలాలకు మండలాలే వ్యవసాయ భూముల్ని చౌడుబారేలాగా చేస్తాయి. కాబట్టి నదిలో నీళ్లు సముద్రంలో కలిసినంత మాత్రాన మనం బాధపడాల్సిన పనేమి లేదు. అది ఒక అవసరమైనటువంటి ప్రక్రియ. కాకపోతే నదిలో ఎంత నీళ్లు మనం వాడుకోగలమో అంత నీళ్లు వాడుకుని మిగిలిన నీళ్లు సముద్రానికి పంపిస్తే మనం ఏం బాధపడిపోవక్కర్లా. 3000 టీఎంసీలు పోతున్నాయి అని అంటే మనం సంపాదించిన సొమ్మేం కాదు. అది ప్రకృతి తనకు తను ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ. కాబట్టి గోదావరి నీళ్లు 3000 టీఎంసీల్లో 200, 300, 400 ఉపయోగించుకుంటే సముద్రం ఏమి అభ్యంతరం పెట్టదు, గోదావరి ఏమి అభ్యంతరం పెట్టదు. దాన్ని ఎక్కడ సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడ ఉపయోగించుకుంటే మనకు ఆర్థికంగా లాభం జరుగుతుంది అనేది చూడాలి తప్ప ఏ కాంట్రాక్టర్కి లాభం జరుగుతుంది, ఏ రకమైన రాజకీయ లబ్ధి కలుగుతుంది అనే ప్రాతిపదిక మీద మనం నిర్ణయాలు తీసుకోవద్దనేదే మా వాదన. అంతే తప్ప గోదావరి నీళ్లను వాడుకోవద్దని ఎవరంటలా. 3000 టీఎంసీల్లో 2000 టీఎంసీలు సముద్రంలో కలిస్తే మనం బాధపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కృష్ణానది మీద ఉన్న నీళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం చేతగాని ప్రభుత్వాలు, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా కానీ, కర్ణాటకలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంతవరకు వినియోగించుకుంటున్నారో నాకు సమాచారం లేదు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం కోరుతున్నారు, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లను చివరి ఎకరం వరకు ఎంతవరకు పారిస్తున్నారో మీరు ఒక్కసారి చూసుకోండి. దాని మీద ఈ ప్రభుత్వాలను మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం కేబినెట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 34ని ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించి వాటిని ఖండిస్తూ తీర్మానించి ప్రభుత్వం తరఫున కేంద్రానికి అలాగే సిడబ్ల్యూసికి తీవ్రమైనటువంటి అభ్యంతర పత్రాలు పంపించి సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ 2 విషయాల మీద స్టే తీసుకురావాల్సినటువంటి నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. దయచేసి దాని మీద దృష్టి సారించమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ వినే ఉంటారు, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 5000 కోట్లు లేవు, మొదటి దశ పూర్తి చేయడానికి కూడా 1500 కోట్లు లేవు. నిన్న అసెంబ్లీలో వీటి గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారే అన్నారు, 2019-24 మధ్యన కేవలం పోలవరంలో 3.5% పని మాత్రమే పూర్తయింది అని చెప్పారు. కానీ 2019-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేసినటువంటి దుర్మార్గాలు పోలవరం విషయంలో వేటిని ఆయన సరైన పద్ధతిలో ఎత్తి చూపించలా. ఆ వివరాలు ఒక పాత్రికేయ మిత్రుడు ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి సమాచారంలో ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటా. 2019లో ప్రభుత్వం మారిన టైంలో కేవలం 1700 కోట్ల రూపాయల పనులు పోలవరంలో నవయుగ కంపెనీ చేయాల్సినవి మిగిలిపోయి ఉంటే ఈయనొచ్చి మొత్తం పనులన్నీ ఆపిచ్చేసి రివర్స్ బిడ్డింగ్ అని చెప్పి 220 కోట్ల రూపాయలు మేము సేవ్ చేశామని చెప్పి డబ్బాలు కొట్టి ఒకే ఒక సింగిల్ టెండర్ మీద మెగా ఇంజనీరింగ్కి 1550 కోట్ల రూపాయలకి ఆ ప్రాజెక్ట్ని తిరిగి అప్పచెప్పారు. ఇరిగేషన్ రంగంలో కాంట్రాక్టర్లు ఏం చేస్తారో తెలిసిన మాలాంటి వాళ్ళం ఆ రోజునే తెలుసు మాకు. దొంగచాటుగా, తెరచాటుగా, వెనకచాటుగా వీళ్ళు డబ్బులు ఎలా అయినా కొట్టేస్తారు అని చెప్పి మాకు తెలుసు. ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత అది రుజువులతో సహా ప్రూవ్ అయింది. ఏం చేశారంటే
1500 కోట్ల రూపాయలకి రివర్స్ టెండరింగ్లో పాడినట్టుగా పాడి 220 కోట్ల రూపాయలు ఏదో ఆదా చేశామని చెప్పి డబ్బాలు కొట్టుకుని అప్పట్లో ఉన్న ఇరిగేషన్ మంత్రి, తర్వాత వచ్చిన ఇరిగేషన్ మంత్రి దాని గురించి మాట్లాడని రోజు లేదు. కానీ ఏం చేశారండి? ఎంత దుర్మార్గం అంటే పనుల్లో డీవియేషన్ పేరు మీద 900 కోట్లు, పనుల్లో ఎక్స్టెన్షన్ అంటే కొత్త పనులు పేరు మీద 600 కోట్లు. ఆయన చేసిన దుర్మార్గం వల్ల కొట్టుకుపోయిన ఎగువ కాఫర్ డ్యాము నింపటానికి స్కౌరింగ్ అంటారు టెక్నికల్గా, స్కౌరింగ్ పనుల పేరు మీద 1600 కోట్ల రూపాయలు కాంట్రాక్టు ఆమోదించి మెగా ఇంజనీరింగ్కి ఇచ్చారు. దానికి తోడు వాళ్ళు చేసిన దుర్మార్గం వల్ల కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి ఈ రోజున ఇంకొక 1000 కోట్ల రూపాయల భారం ఈ రోజున పడింది. అంటే 200 కోట్లు ఆదా చేశామని చెప్పి 3000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద భారం పెట్టారు. ఎంత దుర్మార్గమో ఆలోచించండి. వీటి గురించి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడటంలా, దాని గురించి చర్చ జరగడంలా. పాత్రికేయులు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే తప్ప ప్రజలకి ఈ విషయాలు తెలియడంలా. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కేంద్రాన్ని అడిగి 10,000 కోట్లు 12,000 కోట్లు అడ్వాన్స్ తెచ్చుకున్నారు పోలవరం కోసం అని చెప్పి. మరి ఈ 3,000 కోట్ల అదనపు దుర్మార్గపు చెల్లింపులు ఎన్ని చేశారో మనకు తెలీదు, ఎన్ని చేస్తారో మనకు తెలీదు. ఆ 10,000 కోట్లు ఏం చేశారో మనకు తెలీదు. ఇవాళకి మొదటి దశ అని చెప్పబడే 41 మీటర్ల ఎత్తుకు సంబంధించిన పునరావాస కార్యక్రమాలు R&R కూడా పనులు చేయడం లేదు. దానికి డబ్బులున్నా కానీ R&R చేసే ఇంట్రెస్ట్ లేదు. ఇది చాలదన్నట్టుగా అదే మెగా ఇంజనీరింగ్కి ఇంకొక 900 కోట్లతో నదీ గర్భం నుంచి ఒక ఎత్తిపోతల పనికి మాలిన ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం మళ్ళా దాన్ని మొదట్లో క్యాన్సిల్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని తిరిగి తోడడానికి ట్రై చేస్తున్నారు. ఇదే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 3,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే అది ఎన్జీటీ స్టేలో ఆగితే మళ్ళా ఈ ప్రభుత్వం ఇంకొక 3,000 కోట్లు దానికి తగలబెట్టడానికి రెడీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అంటే కేవలం ఒక కాంట్రాక్టర్ కోసం మీరు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినటువంటి ప్రాజెక్టులకి, లెక్క వేయలేనటువంటి ప్రాజెక్టులకి, ఆ స్కౌరింగ్ ప్రాజెక్టు 1,600 కోట్ల పెట్టి కడితే దాంతో ఇంకొక మెయిన్ డ్యామ్ నిర్మించవచ్చు. అంత డబ్బది. ఆయన నింపామని చెబుతాడు, మళ్ళా వరదలు వచ్చినాయి అంటాడు. మీరు ఆ పని అంతా కొలవడానికి, మెజర్మెంట్లు వేయడానికి కూడా అక్కడ ఏమి ఉండదు. ఈ రకంగా ఇరిగేషన్కి సంబంధించిన అటువంటి డబ్బుల్ని దుబారా చేస్తూ అవసరమైనటువంటి R&R పనులు చేపట్టకుండా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందో లేదో అనే అయోమయంలో ఈ రోజున నెడుతూ మేము సంవత్సరానికి మొత్తం 60,000 కోట్లు ఖర్చు చేస్తాం ఇరిగేషన్ మీద అంటున్నారు. ఇప్పటికి సంవత్సరంన్నర అయిపోయింది. ఇంకొక 4 ఏళ్లలో 3 ఏళ్లలో 60,000 కోట్లు అంటే సంవత్సరానికి 20,000 కోట్లు ఖర్చు చేస్తారా? మీరు చేయగలరా? చేసినా కానీ ఇటువంటి దొంగ పనులు, దొంగ కాంట్రాక్టులు, పనికిమాలిన లిఫ్ట్ ఇరిగేషన్లకి ఖర్చు పెడతారా? లేకపోతే కృష్ణానది మీద మనకి హక్కుగా వచ్చిన నీళ్లని రైతులకు చేర్చడానికి వాడతారా? వెలిగొండ లాంటి దశాబ్దాల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వాడతారా అనేది స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాం. ఈ రోజున చాలా ఆవేదనతో ఈ విషయాలన్నీ ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం మీ ద్వారా. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజాధనం వేస్ట్ అవడమే కాకుండా వ్యవసాయ రంగం ఎక్కడ ఉన్నది అక్కడే ఉండే పరిస్థితి ఉంది. ప్రజల జీవనోపాధి మెరుగుపడే పరిస్థితి లేదు. పల్లెల్లో, ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెల్లో జీవన పరిస్థితులు మారే పరిస్థితి లేదు. కాబట్టి మిత్రులారా, మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో మీద తక్షణం ప్రభుత్వం స్పందించి వాటి మీద స్టే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున కేంద్రంలో మీ పలుకుబడిని ఉపయోగించి వాటిని జలశక్తి శాఖకి, సిడబ్ల్యూసికి దృష్టికి అభ్యంతర పత్రాలతో తీసుకెళ్ళి వాటిని నిలుపు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయం మీద ప్రతి రాజకీయ పార్టీ తమ అభిప్రాయాలని తెలియజేయకపోతే స్టడీ చేయడానికి 4-5 రోజులు టైం పట్టొచ్చు. వీటి మీద ఖచ్చితమైనటువంటి స్పందన తెలియజేయకపోతే
ఆ స్పందన తెలియజేయని రాజకీయ పార్టీలు చరిత్రహీనులైపోతారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.